మనిషి ఎంత గొప్పవారైనా కానివ్వండి, ఎంత ధనవంతులైనా కానివ్వండి, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా సరే, ఏ మనిషి మన జీవితాన్ని మార్చలేడు, సంతోషంగా ఉండేటట్లు చేయలేడు. మన జీవితంలో ఈరోజు ఒక సమస్య కలిగింది. ఈ సమస్య నుంచి విడుదల పొందేదానికి ఒక మనిషి దగ్గరికి వెళ్ళాం. ఆ మనిషి ద్వారా మనం సహాయాన్ని పొందుకున్నాం. రేపు మరలా ఒక సమస్య కలుగుతుంది, మరలా మరొక మనిషి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని పొందుకున్నాం. మరలా ఎల్లుండి ఒక సమస్య కలుగుతుంది. ఇలా ఒకదాని వెంట ఒకటి మన జీవితంలో సమస్యలు కలుగుతూనే ఉంటాయి. సమస్యలు కలుగుతున్న ప్రతిసారి ఎన్నిసార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళగలం, ఎన్నిసార్లు మనుషుల ద్వారా మనం సహాయాన్ని పొందుకోగలం, ఎన్నిసార్లు మనుషుల ద్వారా మనం సంతోషంగా ఉండగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో మోకరించడం మనం నేర్చుకోగలిగితే, ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ సమస్యలే కానివ్వండి, ఈ ఉపద్రవాలే కానివ్వండి, మన కోసం వేచి ఉన్నటువంటి పెను తుఫాను లాంటి సమస్యలే కానివ్వండి, వాటన్నిటిలో నుంచి దేవుడు మనలను తప్పించి జయించున్నట్లు ప్రభు కృప చూపించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లుగా దేవుడే మారుస్తాడు. ప్రతి సమస్యలలో జయాన్ని అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తాడు.